కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురు పోలీసుల ఆత్మహత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ముగ్గురు డెత్ సీక్రెట్ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మరణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. శృతి, నిఖిల్ తల్లిదండ్రులతో పాటు నిఖిల్ ఫ్రెండ్స్ ను విచారించనున్నారు. ముగ్గురు ఎస్ఎఫ్ఎల్స్ శాంపుల్స్ ను హైదరాబాద్ కు పంపించారు పోలీసులు. 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఎస్ఐ సాయి కుమార్ బ్యాంకు లాకర్ను దర్యాప్తు బృందం ఓపెన్ చేయనుంది. ఇవాళ మరోసారి బిక్కనూరు, బీబీపేట పోలీస్ స్టేషన్లలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురు పోలీసుల ఆత్మహత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ముగ్గురి డెత్ సీక్రెట్ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. బికనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మరణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, సాంకేతిక ఆధారాలే తప్ప సాక్ష్యాలు లేని కేసుగా మారింది ఈ ముగ్గురి డెత్ మిస్టరీ. బికనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దీన్ని మిస్టరీ వీడడానికి ఇంకాస్త టైం పట్టే ఆస్కారం ఉంటుంది. కేసును సవాల్గా తీసుకున్నటువంటి పోలీసు బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలే తప్ప సాక్ష్యాలు లేని కేసుగా ఈ కేసును ఈపాటికి నిర్ధారణకు రావడం, శృతి తల్లిదండ్రులతో పాటు నిఖిల్ ఫ్రెండ్స్ ను దాదాపుగా విచారణ పూర్తి చేశారు. వీళ్ళకి సంబంధించినటువంటి వివిధ కోణాల్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. మరోసారి నిఖిల్ ఫ్రెండ్స్ ని వాళ్ళ విచారించే ఆ పరిస్థితి ఉంటుంది. ముగ్గురు ఎస్ఎఫ్ఎల్ షాంపిల్ ని ఈపాటికి హైదరాబాద్ కు పంపించడం జరిగింది. ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ కు సంబంధించిన ఐఫోన్ నిన్నటి వరకు ఓపెన్ కాలేదు, ఇవాళ ఉదయం ఓపెన్ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఇది ఐఫోన్ పే సైడ్ తో అన్లాక్ చేయబడ్డది కాబట్టి దీన్ని సాంకేతిక బృందం పరిశీలించి ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో కొంత మేరకు ఆధారాలు ఒక స్పష్టత వచ్చే దిశగా వచ్చాయని పోలీసులు ప్రాథమికంగా విచారణ జరిగింది. నిన్న ఎల్లారెడ్డి పెద్ద చెరువులకు వచ్చేసి ఏదైతే చెరువులో దుంకి ఆత్మహత్య చేసుకున్నారో అందుకు సంబంధించిన వాటర్ శాంపిల్ ను పోలీసులు సేకరించడం జరిగింది. ఆ వారు తాగిన వాటర్, వీళ్ళు సేకరించిన వాటర్ సేమ్ గా ఉంటే కొంత మేరకు పురోగతి వచ్చే ఆస్కారం ఉంటుంది. చెరువు గట్టు పైన పెనుగులాట ముగ్గురు మధ్య జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెనుగులాట జరిగితే ఏ రూపంలో జరిగింది, ఎవరిపైన ఎవరు ప్రతిఘటించారు అంశం పైన కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు డెత్ చేసుకోవడానికే చెరువు గట్టు నుంచి కిందికి దుంకుతే వారిని కాపాడడానికి ఎస్ఐ సాయి కుమార్ ఏమన్నా ప్రయత్నం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే చెరువు గట్టు పైన వీళ్ళు చెప్పులు, అదే విధంగా ఇద్దరు సెల్ ఫోన్లు ఎందుకు ఉంచుతారు, ఎస్ఐ సూసైడ్ లో దొరికినట్టుగా వీరి చెప్పులు, అదే విధంగా సెల్ ఫోన్లు కూడా వారితో పాటు జేబులో ఉండాల్సింది ఉండదు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అది దానిపైన కూడా పోలీసులకు స్పష్టత రాని పరిస్థితి. ఇద్దరు సెల్ ఫోన్ తో పాటు శృతి హ్యాండ్ బ్యాగ్ కూడా కారులో ఉండడంతో ఎటు అంతు చిక్కని సమాధానంగా డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇక్కడ నిన్న ఒక బృందం ఎస్ఐ సాయి కుమార్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఆయనతో అక్కడ ఉన్నటువంటి కొద్ది రోజులుగా ఎస్ఐ సాయి కుమార్ ప్రవర్తనతో పాటు అతను సన్నిహితంగా ఉన్నటువంటి ఓ ఎస్ఐ, అదేవిధంగా ఇతర పోలీస్ సిబ్బందిని కూడా పోలీసులు వారి వాంగ్మూలం కీలకంగా మారనుంది. గత కొద్ది రోజుల నుంచి సాయి కుమార్ వ్యవహార శైలి పైన, అదేవిధంగా శృతి, అదే సాయి కుమార్, నిఖిల్ పైన ఉన్న ఏవైతే అభియోగాలు ఉన్నాయో ఆ అభియోగాలు ఎంత మేరకు నిజము, మరి వీరిపై ఏదైనా ఇంకా అనదర్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగించే పరిస్థితి ఉంటుంది. గత కొద్ది రోజులుగా మిస్టరీగా ఉన్నటువంటి అంశం పైన పోలీసులు సవాల్గా తీసుకొని ఇవాళ ఈ ఐఫోన్ ఓపెన్ అయింది కాబట్టి గత కొద్ది రోజుల నుంచి వీళ్ళు వాడిన సంభాషణతో పాటు వీచాట్ ద్వారా మెసేజ్లు పంపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఆ శాంపిల్ సేకరించి అందుకు అనుగుణంగా కాల్ రికార్డును బేస్ చేసుకుంటే కొంత మేరకు స్పష్టత వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓన్లీ నిన్నటి వరకు జరిగిన దర్యాప్తు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు దర్యాప్తు చేయడం జరిగింది. ఒక దాబా సమీపంలో కారు ఆగి 20 నిమిషాల పాటు ఆగినారు. ఆగిన సమయంలో ఏమైనా మాట్లాడుకున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేకపోవడం వల్ల ఓన్లీ సీసీ కెమెరా,
సాంకేతిక ఆధారం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉంటే ఇంతవరకు మిస్టరీ వీడే పరిస్థితి ఉందని పోలీసులు అంటున్నారు. కానీ ఆ రకంగా ఆ పరిస్థితి లేకపోవడం వల్ల తాబా సమీపంలో ఒక ఉడిపి హోటల్ ఉంది. ఉడిపి హోటల్ సమీపంలో కొంత మేరకు సీసీ కెమెరాలో ఫుటేజ్ లో రికార్డ్ అయినా అది స్పష్టత లేకపోవడంతో దాంట్లో కూడా అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి కనపడ్డది. ఇంకా దర్యాప్తు కొనసాగడానికి 2 లేదా 3 రోజుల సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ఈ దర్యాప్తును పోలీసు బృందం ప్రత్యేకంగా 3 కోణాలుగా దర్యాప్తు చేస్తుంది. 3 బృందాలుగా ఏర్పాటు ఛేదించే ప్రయత్నం చేస్తుంది. అటు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, అది సదాశివనగర్ ఎస్ఐ సిఐ సంతోషి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. 18 మంది ఈ కేసులో దర్యాప్తు కొనసాగడానికి ఎస్పీ సింధు శర్మ ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మిస్టరీ క్లీన్ చిట్ గా రావడానికి టైం పట్టే ఆస్కారం కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.